తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి. బీజేపీ నర్సింగ్ కాలేజీపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలి. తప్పుడు ప్రచారాన్ని శిక్షించాలి. దోషులు వెంటనే శిక్షించాలి. దోషుల్ని వెంటనే మానుకోవాలి. బీజేపీ నర్సింగ్ కాలేజీపై జరుగుతున్నటువంటి ఆరోపణలు గత 6 నెలలుగా బీజేపీ నర్సింగ్ కాలేజీ పైన అసత్య ప్రచారం చేస్తూ ఆంధ్రప్రభ విలేకరి రాపర్తి మహేష్ గౌడు మహిళలను చూడకుండా విద్యార్థులను చూడకుండా అదొక వ్యభిచార గృహంలాగా అశ్లీల కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఎలాంటి సమాచారం లేకుండా తప్పుడు వార్తలు రాస్తూ మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా అవమానపరిచే విధంగా వారి యొక్క రాతలు ఉన్నాయి. ఎవరికైనా అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగింది ఆ ఫాదర్ ద్వారా ఆ సార్ ద్వారా అని చెప్పి అన్యాయం జరిగిన బాధితులకు చెప్తే మీరు రాస్తే తప్పు లేదు. అన్యాయం జరిగిన బాధితులు ఎవరు లేదు, అన్యాయం జరిగింది కూడా లేదు. కానీ ఆంధ్రప్రభ విలేకరు కావాలనుకొని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ ఆ అల్ల చదివేటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు దెబ్బతీసే విధంగా గత 6 నెలలుగా పదే వార్తలు రాస్తూ ఉన్నాడు. అది సబబు కాదు. దీన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు అదేవిధంగా ఎంఆర్పిఎస్ మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే మీ రాతలు వెనక్కి తీసుకొని విద్యార్థుల భవిష్యత్తు కోసం మీరు ఏదైనా ప్రయత్నం చేయాలి తప్ప విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసే విధంగా మీ వార్తలు మీ రాతలు ఉన్నాయి. మీరు నిజమైన విలేకరి అయితే ఈ సమాజంలో జరుగుతున్న అన్యాయాలు చాలా ఉన్నాయి, మేము చెప్తాం, మీరు రాయండి. నిజంగా నేను విలేకరిని, ప్రజలకు అనుకూలంగా అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేసే విధంగా నేను విలేకరిగా నేను రాస్తానంటే మరి చాలా విషయాలు మన ప్రాంతంలో ఉన్నాయి. గత పాలకులు కానీ ప్రస్తుత పాలకులు కానీ పాలనా తీరు ఎట్లుందో మరి అది గది రాస్తే మంచిగా ఉంటుంది. మరి 100 ఎకరాల భూముల దళితుల భూములు దోసుకొని 1000 కోట్లకు అధిపతులైన పేర్లు మీకు తెలుసు, రాయరు మీకు దమ్ముంటే. కానీ విద్యార్థుల యొక్క లేదా ఒక మహిళ యొక్క ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా మీరు రాతలు రాస్తూ కేవలం విలేకరులను అడ్డం పెట్టుకొని దందా చేసే విధంగా మీ రాతలు ఉన్నాయి. ఈ అశ్లీలమైనటువంటి వ్యభిచారమైనటువంటి ఈ యొక్క పదాలు, అక్రమ సంబంధం ఉన్నటువంటి పదాలని ఈ వార్తలు రాసి మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం చేసేటువంటి తప్పుడు రాతలు మానుకోవాలని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. బాధితురాలు పద్మ గారు అదేవిధంగా విద్యార్థులను రకరకాల వివిధ విలేజ్ల నుండి రాష్ట్రాల నుండి ఊర్ల నుండి వచ్చి అక్కడ చక్కని చదువు చదువుతూ పీజీఎఫ్ కాలేజీలో చదివిన విద్యార్థులకు ప్లేస్మెంట్ విదేశాల్లో కానీ లేకపోతే కార్పొరేటివ్ హాస్పిటల్లో దాదాపు 30-40 వేల రూపాయలు జీతం ఇచ్చి మరి ఆ ప్లేస్మెంట్ ఆ స్కూల్లో ఆ నర్సింగ్లో కాలేజీలో చదివినటువంటి విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఆ కాలేజీ ఉన్నది. అటువంటి నాణ్యత కలిగినటువంటి కళాశాలని మరి ఏ నాయకుని కనుగొడ్డదో ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల పిల్లల యొక్క భవిష్యత్తు నాశనం చేయడం కోసం ఆ కాలేజీని కబ్జా చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఇకనైనా మీ యొక్క ఆలోచనలు, మీ దౌర్భాగ్యమైనటువంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పి మేము ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ పక్షాన మిమ్మల్ని మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ యొక్క పేద విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం చేయొద్దని చెప్పి అదేవిధంగా బిడ్డ వయసు ఉన్నటువంటి పద్మ గారు దాదాపు 20 సంవత్సరాలుగా ఫాదర్ బాలశౌరి దగ్గర వంట మనిషిగా పనిచేస్తూ ఉంది. 20 సంవత్సరాల్లో ఎక్కడా తేడా లేనటువంటి పరిస్థితిని, ఎక్కడ కంప్లైంట్ లేనటువంటి ఆ విషయాన్ని మరి ఈ మధ్యనే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా 20 సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బంది కల్పించకుండా ఉన్నటువంటి నాయకులు మరి ఇప్పుడెందుకు దురాలోచన వచ్చిందో, మరి ఆ పద్మ గారిని ఎందుకు మరి పేరు పెడుతూ అక్రమ సంబంధం వెంటగడుతూ మరి వాళ్ళని ఆ మహిళని ఎందుకు అవమానపరుస్తున్నారో మరి ఈ విషయాన్ని కూడా మేము ఎస్పీ గారికి మేము ఇవ్వడం జరిగింది. అట్లే కలెక్టర్ గారిని కూడా కలుస్తాం. సమగ్ర అది అటువంటి చట్టాలు మన దేశంలో ఉన్నాయి. చట్టాన్ని గౌరవించుకునే పరిస్థితిలో ఉండాలి. విలేకరి స్థాయిలో ఉండాలి తప్ప ఇచ్చినటువంటి రాతలు దౌర్భాగ్యమైన రాతలని చెప్పి మేము మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికే 6 నెలలుగా అనేక రాతలు రాస్తూ ఉన్నాం.
ఇప్పటికే 6 నెలలుగా విద్యార్థుల యొక్క చదువు మీద వాళ్ళ మానసిక పరిస్థితి మార్చే విధంగా నీ రాతలు ఉన్నాయి. కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇవాళ ఏదో బీసీ విద్యార్థి సంఘమో లేకపోతే విద్యార్థి సంఘాల పేరుతోటో ఆ పిల్లల కాలేజీ ముందు ధర్నా చేసేటువంటి దౌర్భాగ్య స్థితికి వచ్చిండ్రు. విద్యార్థి సంఘాలు నాయకులు ప్రజల కోసం లేదా విద్యార్థుల కోసం ఉద్యమించాలి, వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి ఉద్యమించేది పోయి ఆ విద్యార్థుల యొక్క కాలేజీని మూసివేసే విధంగా, విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేసే విధంగా మరి విద్యార్థి సంఘాలు కూడా అక్కడ పోయి ధర్నా చేయడం అటువంటి పద్ధతి మంచిది కాదని చెప్పి విద్యార్థి సంఘాలకు కూడా మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విద్యార్థి సంఘాలు, బీసీ సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల యొక్క బంగారు భవిష్యత్తు కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఒక నాయకుని కోసమో మీ స్వార్థ ప్రయోజనాల కోసమో మీరు అక్కడ ధర్నాలు చేసి అక్కడ ఉన్న విద్యార్థుల యొక్క భవిష్యత్తుని మరి నాశనం చేయడానికి చూస్తే ఎంఆర్పిఎస్, ఎంఎస్పి ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలు ఊరుకోమని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 6 months బ్యాక్ మా కాలేజ్ మీద ఫాల్స్ ఎలిగేషన్ వచ్చింది. దానికి ఫాదర్ స్పందించి మాట్లాడించిన తర్వాత మళ్ళీ 3 days నుంచి మళ్ళీ కంటిన్యూస్గా వేరే వర్డ్స్ అన్ని యూజ్ చేసి కాలేజ్ మీద అన్నెసెసరీగా క్యారెక్టర్ బ్యాడ్ చేసి పిల్లలు ఇట్లా, ఫాదర్ ఇట్లా, పిల్లలతో ఫాదర్ ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, ప్రోస్టిట్యూషన్ అని రాస్తున్నారు. అసలు పిల్లల మేము చదువుకోనికి అక్కడికి వచ్చినాం, అట్లా ప్రోస్టిట్యూషన్ అని రాస్తే రేపు మేము సర్వీస్ చేసేవాళ్ళం. బయటికి వెళ్ళి ఎట్లా చెప్తాం? రేపు హాస్పిటల్ పోతే అంటారు కదా మీరే ఇట్లున్నారు, మీరు వచ్చి మాకు ఎట్లా సర్వీస్ చేస్తారు అని అంటారు వాళ్ళు. అట్లా ఎట్లా రాస్తారు? రాసిన ఆయనకైనా కొంచెం సరే మేము సఫర్ అవుతున్నాం, వెళ్ళి బయటికి చెప్పుకోవాలిగా. మా పేరెంట్స్ కన్నా చెప్తాం కదా, మా పేరెంట్స్ అడగట్లేరు, మేము వచ్చి బయటికి కంప్లైంట్ ఇవ్వలేదు. మీకు ఎట్లా తెలిసింది? మీకు తెలవంది అన్నెసెసరీగా రాసి మొత్తం పేపర్లో. దానివల్ల మాకు మొత్తం మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఇంకా 3 daysలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎగ్జామ్స్ మొత్తం డిస్టర్బ్ అవి మేము ఎగ్జామ్ చదవలేకపోతున్నాం. కాలేజ్లో మొత్తం ఇప్పుడు ధర్నా వచ్చి మార్నింగ్ ధర్నా వచ్చి చేశారు. ఏమిటికి? వాళ్ళు విద్యార్థి సంఘాలు ఉన్నది మా భవిష్యత్తు కాపాడనికే మా కోసమే చేస్తున్నారు ధర్నా. మరి కాలేజ్ ఇప్పుడు అంతా చేసి కాలేజ్ మూసేపిస్తారు. మరి మా భవిష్యత్తు ఎటు పోతుంది? మీరు చూపిస్తారా మా భవిష్యత్తు? ఇంకా ఫస్ట్ ఇయర్స్ నుంచి 4th year వరకు ఉన్నారు. అక్క వాళ్ళు ఇంకో 1 monthలో వెళ్ళిపోతారు. వాళ్ళేం సమాధానం చెప్పుకుంటారు బయట? మేము 1 yearలో వెళ్ళిపోతాం, మేమేం చెప్పుకుంటాం? మొత్తం మీకు ఇష్టం వచ్చిందని రాసుకుంటారు. సరే ప్రూఫ్స్ ఏడున్నాయి? సఫర్ అయిన అమ్మాయి ఎవరు, ప్రోస్టిట్యూషన్ ద్వారా సఫర్ అయిన అమ్మాయి ఎవరో మీరు చూపించండి ఫస్ట్. తను ఎవరో చూస్తే మేము చెప్తాం కదా ఎందుకైంది ఏమైందని. మాకు ఫాదర్ ఒక తండ్రి లాంటి వాడు. మేము మా అమ్మ నాన్నలు వదిలేసి వచ్చి అక్కడ ఉంటున్నాం. దాని అర్థం మా పేరెంట్స్ చాలా బిలీవ్ చేస్తారు ఫాదర్ని, అందుకనే అక్కడ ఉంచారు. ఈవెన్ మా ఫాదర్ వేరే వాళ్ళు వచ్చినా కూడా మీ వాళ్ళైనా కాదని కన్ఫర్మ్ చేసుకొని మరి ఫాదర్ మమ్మల్ని మాట్లాడిస్తాడు. అంత సిస్టమేటిక్గా ఉంటుంది మా కాలేజ్లో. సిస్టమ్ లేదు, మొత్తం ఇట్లా చేస్తున్నారు. పొద్దునైతే చదువులంట, నైట్ అయితే ఏదోనంట. మాకు 6 o'clock గేట్ లాక్ చేస్తారు. నైట్ 7కి వెళ్తున్నాం మేము. గోడ దూకి పోతున్నారు, చూస్తున్నారా? సరే మరి గోడ దూకి పోయిన అమ్మాయి ఎవరో చెప్పండి. విలేజ్ నేమ్ కూడా మెన్షన్ చేశారండి. మరి అమ్మాయి ఎవరో చూపించండి ఎవరు. అట్లా ఎందుకు చేస్తున్నారు? మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు లేదు ఎల్లుండి అయితే ఎగ్జామ్ స్టార్ట్. ఎంత డిస్టర్బ్ అవుతున్నాం మేము. ప్రతి ఒక్కరికి చిన్న నుంచి పెద్ద వరకు అందరికీ తెలుస్తుంది ఈ న్యూస్. రేపు బయటికి వెళ్ళి మేము తల ఎట్లా చెప్పుకోవాలి? ఆయన ఎవరో మహేష్, ఆయన మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి, ఆయనకి శిక్ష పడాలని మేము కోరుకుంటాం. స్కాలర్షిప్ని బట్టి ఉంటాయి. ఎస్సీ వాళ్ళకి 15,000, బీసీ వాళ్ళకి 20, ఓసీ వాళ్ళకి 25, మేనేజ్మెంట్ వాళ్ళకి 50. ఫాల్స్ ఎలిగేషన్. ఎవరు రావట్లేరు. వేరే వాళ్ళు అంటే ఎవరు వచ్చేది? ఎవరు? డ్రైవర్ అంకుల్ ఉంటారు, అక్కడ కుక్ చేసే వాళ్ళు ఉంటారు, మిగతా వాళ్ళు ఎవ్వరు రారు. మీటింగ్స్ అయినప్పుడు మా కాలేజ్లో హెల్త్ ఆర్గనైజేషన్ కాబట్టి హెల్త్ ఆర్గనైజేషన్ మీటింగ్స్ అయినప్పుడు పడతాయి, వాళ్ళు మాట్లాడతారు. వేరే వాళ్ళు మా పేరెంట్స్కే అలో లేదు ఈ సర్టెన్ టైంలో. కోవిడ్ వల్ల పేరెంట్స్ని కూడా అలో చేయలేరు. మాకేమైనా అవసరాలు ఉంటే ఫాదర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి, సార్ ఫాదర్ మాకు ఇట్లా ఉంది, మాకు ఇది కావాలంటే ఫాదరే అరేంజ్ చేస్తారు అవన్నీ. ఫుడ్ విషయంలో కూడా మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. మేము బయటికి వెళ్ళి పురుగులు వస్తున్నాయి, ఇది వస్తున్నాయని ఏమేమో రాశారు, అదేం లేదు. మాకు కూరగాయలు కూడా అక్కడనే పండిస్తారు, అవే వాడతాం మేము. Student of BGF Nursing College and I'm from Kerala. I'm from Kerala. And before 6 months also a news came about our college that was all false allegations. At that time also it was after this 6 months it again came about false allegations like that something prostitution like is going on in our college, and someone has given complaint like that, and who has given like that means it can be that was a madam, but how she came to know that we are doing something like this, those are coming out of or a father or something else in the college, which means if anything we are suffering anything in our college means we will go directly to father and we will say to father. And after all, about anything means about food,
we are girls, about our personal matters. Whatever we want to say, we will go on directly, we will say to father, or else we have warden, and otherwise we will not say it to anyone else or not. And how they came to know that something like this, like prostitution is going on there. I am studying in that college and I came from Kerala. This much long I came because the management is here in our college is good. We have came to know that, and it is from diocese, means Christian management. It is so many members, so many students from Kerala is studying there, because we believe that college that much. If like this false allegation comes me, it will affect our future directly, because if it will affect our future, our family, everyone, because all our family are depending on us. If it is like this, it is untrue, means it will affect our future, means after studying we don't know what will happen, how we will be treated in hospitals and how we will be treated outside. It is very bad for us, it is very bad for our life also. నీ పేరుతో సహా చెప్పు. పద్మ, నా పేరు పూజారి పద్మ సార్. నా మీద అది రాసిండు, పీజీఎఫ్ కాలేజీలో నా గురించి రాసిండు సార్. అది మహేష్ రాసిండు. నేను తప్పుగా సృష్టించుతాను, నా ఫాదర్కి నాకు అక్కడ సంబంధం ఉందని అవన్నీ పేపర్కి ఇచ్చింది సార్. నేనేం తప్పు చేసినా నాకు రుజువు ఇవ్వాలి. నేను 20 సంవత్సరాల నుంచి ఫాదర్ కార్డు చేస్తాను. ఫాదర్ చిన్నపిల్లలప్పటి నుంచి నేను ఫాదర్ కార్డు చేస్తాను. నాకు తండ్రి లాంటోడు, నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. నేను ఆయనతోటి ఏం తప్పు చేసినా అది నాకు రుజువు కావాలి. మహేష్ ఫాదర్ మీకు ఒకటి ఉంది సార్, నా పేరు మీద ఉంది, మా పిల్లల పేరు మీద లేదు. నేను కష్టపడ్డా. నా కొడుకు సింగపూర్ పోయి కొన్ని డబ్బులు తెచ్చిండు. నా కష్టం చిన్నప్పటి నుంచి ఫాదర్ పిల్లలు చదివించిండు, పెళ్లి చేసిండు. నా కష్టం తోడు నా కొడుకు కూడా ఎదిగిండు. నేను కొంచెం సంపాదించుకొని కొంచెం కొనుక్కున్నా. నాకు ఫాదర్ అందరికి సాయం చేసినట్టు నాకు సాయం చేసిండు. నన్ను ఉంచుకొని సాయం అయితే చేయలేదు. నాకు తండ్రి లాంటి వాడు ఆయన. నేను దేనికి ఉండమంటే దానికే ఉంటా. నాకు అది నా మీద మచ్చబడ్డది రుజువు ఇప్పించాలి. నేను ఫాదర్ తోటి నేనేమన్నా ఉన్నానా, అది పేపర్లు ఇచ్చిండు. మా కాడ ఆల్రౌండ్ ఉంది సార్. అది ఆయనది నెంబర్ మాట్లాడింది, మాతో ఉన్నాయి. ఇప్పుడు 6 నెలల కంచి మమ్మల్ని హింస పెడతాడు ఆయన. మహేష్ మొఖం మాకు తెలియదు సార్. మాకు అసలు ఆయన ఎవరో తెలియదు. మమ్మల్ని ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తాడో అర్థం కాదు. వేరే వాళ్ళ పేపర్లో వచ్చి నాకు ఫాదర్కి ఆయన పెద్ద వయసు ఫాదర్, నేను చిన్నదాన్ని. ఆయనకు నాకు ఏదేదో సంబంధాలు కట్టిండు. ఆ సంబంధం ఏందో నాకు రుజువు ఇప్పించాలి. లేకపోతే నేను మందు తీసుకొని ఆయన ఇంటికి అడిపోయి చచ్చిపోతాను. మీ అబ్బాయి కూడా పీజీఎఫ్ కాలేజీ చెప్తారు సార్. నేను ఊహించుకొని ఒక ఆడపిల్లల పట్ల అసహ్యంగా అసభ్య పదాలు ఉపయోగిస్తూ వ్యభిచారం అనే పదాన్ని వాడే ముందుగా ఒక విలేకరుగా ఆ పదం వాడొచ్చా లేదా అనే మినిమం జ్ఞానం ఉండాలి ఒక ఆడపిల్ల పట్ల మాట్లాడే విధానాన్ని. రాయదలుచుకుంటే దాని మీద ఆ కాలేజీ మీద సమగ్ర విచారణ జరపమని చెప్పండి. ఆ కాలేజీ మీద ఏం జరిగినా సరే చట్టరీత్యా చర్య తీసుకోమని చెప్పండి. చట్టాలు ఉన్నాయి. ఎస్పీకి కంప్లైంట్ చేయండి, కలెక్టర్కి కంప్లైంట్ చేయండి. సమగ్ర విచారణ జరిపిన క్రమంలో ఏదైనా అక్కడ నిజం తెలిసి ఆ కాలేజీ పైన చర్య తీసుకోవచ్చు. ఆడపిల్లల జీవితాలతోటి, విద్యార్థుల చెలవాట ఆడుకుంటూ ఒక కుటుంబ పరంగా ఒక భర్త, ఒక కొడుకు, ఆ కుటుంబం ఉంటుంది. నువ్వు పేరు పెట్టి ఇది రాస్తే మనకు ఒక కుటుంబం ఉంది కదా, మనకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు కదా, మనకు భార్య పిల్లలు ఉన్నారు కదా. రాసే ముందు మినిమం జ్ఞానం ఉండొద్దా? ఏం రాయాలో ఏం రాయకూడదు? నేను పోయి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇస్తేనే నా దరఖాస్తులో స్పందన లేకుంటున్నా. ఈ సందర్భాలల్లో అసలు నీకు పిలిచింది ఎవడు, అడిగింది ఎవడు, చెప్పింది ఎవడు, బాధితులు ఎవరు, విక్టిమ్స్ ఎవరు ఉన్నారా ఇక్కడ? కానీ నీకు నువ్వే ఊహించుకొని బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయడం మానుకోవాలి. దీనివల్ల జర్నలిస్ట్ వ్యవస్థకు కూడా నష్టం అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం. నా కులవాడు మోసం చేస్తే, నా కులవాడు అన్యాయం చేస్తే, ఆ జాతి అందరినీ పబ్లిక్ దూషిస్తే ఎక్కడో ఒక చోట నేను కూడా సిగ్గుపడాలి. అట్లే మీ జర్నలిస్ట్ వ్యవస్థ కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల మీకు కూడా కొంచెం అదొక ఎదురుదెబ్బ తగులుతుందనే విషయాన్ని మీరు గ్రహించాలి. ఇటువంటి రాతలా రాసేది? నిండా చదువుకోవాలి,
చదువుకునే ఆయన జర్నలిజం వస్తే గిదే రాస్తాడు. క్వాలిఫైడ్ జర్నలిస్టులు ఉంటే రాస్తే సంతోషపడాలి. అది కూడా ఈ పద్ధతిలో కాదు, ఏది రాయాలో రాయకూడదు తెలుస్తుంది. మిడిమిడి జ్ఞానం, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినోడు, 10th పాస్ అయినోడు, 10th ఫెయిల్ అయినోడు, 7వ తరగతి పాస్ అయినోడు, వీళ్ళు రాస్తే ఎట్లుంటుంది? రాసేది వ్యవస్థలో ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగేటట్టుగా, ఒక కుటుంబాన్ని నాశనం చేసినట్టుగా, విద్యార్థి జీవితాలతో ఆటలాడుకున్నట్టుగా నా రాసేది రాతలు. ఇప్పటికైనా మహేష్ ఇవన్నీ మానుకుంటే మంచిది. నీ వెనక ఎవరుండి రాజకీయాలు చేయిస్తున్నారో, ఎవరి ద్వారా నువ్వు బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయదలుచుకున్నావో, నీ సంగతి అంతా బయట పెట్టదలుచుకున్నావు. తగిన ఆధారాలతో కూడా మేము చట్ట పరిధిలో వెళ్తామనే విషయాన్ని మరొకసారి మీ అందరూ గుర్తు చేస్తూ ముగిస్తున్నాం.